హాయ్ అండి, బాగున్నారా అందరూ? అందరికీ మరి నమస్కారాలు. మరి నేను మీకు తెలుసా అండి, రిటైర్డ్ టీచర్‌ను. మరి నిన్నటి వరకు కూడా మనము మొన్న వినాయక చవితి నుంచి కూడా చక్కగా మరి వినాయకుని గురించి కూడా చెప్పుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి తెలుసు వినాయకుడి గురించి. కానీ మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే నలుగురు కూడినప్పుడు మరి ఆ భగవంతుని విషయం మాట్లాడుకుంటాం కదండీ. అదేవిధంగా నా యొక్క ప్రోగ్రాం మరి సమాజము నాడు నేడు అనే ప్రోగ్రాం కాబట్టి ఈ ప్రోగ్రాంలో భాగంగానే మరి ఆ రోజుల్లో వినాయకుడిని ఏ విధంగా కొలిచేవాళ్ళు, మరి ఇప్పుడు ఏ విధంగా కొలుస్తున్నారు, అప్పటి పద్ధతులు ఎలా ఉండినాయి, ఇప్పటి పద్ధతులు ఎలా ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదండీ. కాబట్టి మరి అందులో నుంచి మోరల్ ఏం తీసుకున్నామండి? విఘ్నేశ్వరుడు ఏం చేశాడు? మరి ఆ యొక్క ఈశ్వరుని కుమారుడు అయినప్పటికీ కూడా, సర్వం సాధ్యమైనప్పటికి కూడా మరి నాకు తల్లిదండ్రులను ఎందుకు గౌరవించాలా, నేను కూడా ఒక పెద్దవాడిని అయిపోయినా ఇప్పుడు అని ఆయన అనుకోలేదు కదా. తల్లిదండ్రులను మొదట పూజించాడు కాబట్టి వాళ్ళు ఆశీర్వదించి ఏం చేశారు, ఆయనకు తొలి పూజ భూలోకంలో నీకని చెప్పారని మనకు అది నానుడి ఉంది కదండి. కాబట్టి ఆ రకంగా మనము మరి విఘ్నేశ్వరుని చెప్పుకున్నప్పుడు విఘ్నేశ్వరుడు ఏం చేస్తున్నాడు? ప్రతి మండపములో నివాసి అయ్యి, ప్రతి కుటుంబంలో నివాసి అయ్యి ఏం చేస్తున్నాడు? ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రజలు నన్ను మరి ఇదేంటి తాళాల మేళాలతోని మరి డప్పులు భజంత్రీలతోని మరి ఊరేగిస్తున్నారు. మరి ఏంటి పద్యాల ద్వారంగా మరి పంతులతోటి మరి ఇది పద్యాలోచన చేస్తూ పూజ చేస్తున్నారు. కానీ మరి భక్తి ఎంతవరకు ఉందని మరి పరిశీలించటానికి మరి కైలాసం నుండి మరి దివి నుండి భూమికి వచ్చాడు. ప్రతి ఇల్లును ప్రతి మండపాన్ని దర్శిస్తూ ఉంటాడు కదండి. అప్పుడు తను ఏమనుకుంటున్నాడు, ఏమని చెప్పాడు లోకానికి? తల్లిదండ్రులను మించిన దైవం లేదన్నాడు. అదొక్కటే పాయింట్, అదొక స్లోగన్ అండి లోకానికి. కాబట్టి తల్లిదండ్రులను మించిన దైవం లేదని తను పూజించి చూపించాడు. మరి ఇప్పుడు మనం పూజించకపోయినా కానీ మనల్ని పెంచి పెద్దగా చేసిన తల్లిదండ్రులను గౌరవించి కనీసం ఒక ముద్ద అన్నం పెట్టి బట్టా పొట్ట వాళ్ళని చూసుకోవాలి. అందరిని అనట్లేదు, చూసేవాళ్ళు ఉన్నారు, చూడని వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ చూడని వాళ్ళ లోపల ఈ వినాయక చవితి నుండి కొంచెము నీతిని నేర్చుకొని వినాయకుడు మన పూజల్ని ఏమందుకుంటాడు? మనం ఎంత పొల్లు దండాలు పెట్టినా, వ్రతాలు చేసినా, ఎన్నో పాయసం ఉండ్రాళ్ళు మరి ఎంత నైవేద్యం పెట్టినా స్వీకరించడు. తల్లిదండ్రులకు ముందు బట్టా పొట్ట